ఓం గం గణపతయే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. మిథున రాశి. మిథున రాశి వారికి సూర్యుడు మే 14వ తారీఖు తర్వాత 15వ తేదీ నుండి కూడా వెనక రాశి అయినటువంటి 12వ రాశి అయినటువంటి వృషభ రాశిలో సంచరించేటటువంటి సమయము దాదాపుగా ఒక నెల మాసం మొత్తం ఉంటుంది. అంటే మే 15 నుంచి జూన్ 15 వరకు కూడా సూర్య భగవానుడి యొక్క సంచారము ఈ యొక్క మిథున రాశి వారి మీద తీవ్రమైనటువంటి అనారోగ్య బాధలని, వారు సంకల్పించినటువంటి సంకల్పాలలో ఎన్నో బెడిసికొట్టేటటువంటి ఇబ్బందుల్ని కలుగజేస్తూ, ఉద్యోగాదుల యందు మార్పులు అధికంగా వీరు ఊహించినటువంటి మార్పులు జరగటం, కొంతమందికి ఉద్యోగాల్లోంచి తొలగించేటటువంటి పరిస్థితి, కొంతమందికి అయితే కనుక తండ్రి చేసినటువంటి అప్పులు వీరు తీర్చలేక మానసిక క్షోభ అనుభవించటం, తండ్రితో గొడవలు, కొట్లాటలు, ఇబ్బందులు పడటము, అట్లాగే కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి రుణబాధల వలన వీరు మానసికమైనటువంటి అశాంతిని పొంది అనుకున్న పనులను మర్చిపోవటం, సరిగ్గా నిద్ర లేకపోవటము, దాని ద్వారా తీవ్రమైనటువంటి అలసట ఏర్పడి శిరోబాధలు, నేత్రబాధలు, పాదబాధలు, హృద్రోగాలు అంటే హృదయానికి సంబంధించినటువంటి బాధలు, అట్లాగే తినకూడనటువంటి కొన్ని పదార్థాలు తినడం ద్వారా ఉదరానికి సంబంధించినటువంటి అంటే పొట్టకి సంబంధించినటువంటి కొన్ని గ్యాస్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ వీరిని అనారోగ్య బాధకులుగా చేసేటటువంటి అవకాశము మిథున రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కలుగుతూ ఉంటుందండి. ఆర్థికంగా పెట్టుబడి తెలియకుండా పెడతారు, అదిగాక నష్టపోతారు, కుటుంబంలో తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి మహానుభావుడు ఈ నెల రోజుల్లో కూడా దాదాపుగా ఆయన 3 నక్షత్రాలు మారుతాడు. సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు కొన్ని రోజులు ప్రయాణాల యందు ఆటంకాలు, ప్రయాణాలలో ప్రతిబంధకాలు, ప్రమాదాలు కూడా జరిగే అవకాశము, దాని ద్వారా హాస్పిటలైజేషను, ధనము నష్టపోవటము, సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వార్తలు వినటము, అట్లాగే ధనపరమైనటువంటి విషయాలలో మాతృ సంబంధిత, పితృ సంబంధిత పరమైనటువంటి అనారోగ్య సమస్యల పరంగా వీరికి ధనము ఖర్చు అవ్వటం. మరికొన్ని రోజులు వీరికి ఉద్యోగ వ్యవహారాల యందు కొంతమంది విద్యార్థులకి ఎవరైనా ఎగ్జామ్స్ రాసినట్లయితే కనుక వాటి యందు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపించటము. అంటే కొంతమంది గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసి ఉంటారు, కొంతమంది గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అవన్నీ కూడా వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వలేనటువంటి స్థితి. అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఏ విషయమైనా సరే మిథున రాశి వారికి ప్రతికూలంగా ఉండే అవకాశము ఈ నెల రోజులు ఉంటాయండి. అట్లాగే తీవ్రమైనటువంటి అనారోగ్య బాధలతో పాటుగా అప్పుల సమస్యలు. కాబట్టి ఈ యొక్క సూర్యుడితో పాటుగా మరి మిథున రాశి వారికి బుధుడు అంటే వీరి యొక్క జన్మరాశ్యాధిపతి కూడా 12వ భావంలో మే నెల వరకు అక్కడే ఉంటాడండి. అంటే ఆరోగ్యపరంగా సమస్య, నరాల పరంగా సమస్యలు, అట్లాగే ఎవరికైనా సరే గొంతుకు సంబంధించిన, నడుముకి సంబంధించిన, నరాలకి సంబంధించినటువంటి సమస్యలు ముప్పేట ముంచేస్తాయి వీళ్ళని. చాలా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులండి మే నెలాఖరు వరకు కూడా. ఎందుకంటే రవి బుధులు కలిసి ఉండటం యోగ్యకరమైనప్పటికీ ఆ స్థానము 12వ స్థానం అవ్వటం దుర్భరకరం. కాబట్టి వీరినల్లా కాపాడాలంటే విష్ణుమూర్తే. విష్ణు సహస్రనామ పారాయణం రోజుకి 5 సార్లు చదవండి, లేకపోతే ఒక్కసారైనా సరే మనస్ఫూర్తిగా చదవండి. ముఖ్యంగా మిథున రాశిలో మృగశిరా నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రము, ఈ 3 నక్షత్రాల యొక్క సముదాయమే మిథున రాశి. కాబట్టి మే ఎండింగ్ తర్వాత 30వ తారీఖు నుంచి బుధుడు సొంత రాశిలోకి వచ్చినప్పుడు కొంత బంధువులతో మాట పట్టింపులు, వీరు మాట్లాడే మాట, వ్యక్తిత్వ స్వభావాలు దెబ్బతింటము, అనవసరమైనటువంటి రిలేషన్స్లో వీరు ఇరుక్కోవటము, సహాయం చేసిన వాళ్ళతో కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడి వారితో అనవసరమైన శత్రుత్వాలు పెంచుకోవటము, బంధువులతో తెలియనటువంటి ఇబ్బందులు వీళ్ళకి తెలియకుండానే క్రియేట్ చేసేసుకుంటారు. కొంచెం జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు మిథున రాశి వాళ్ళు. మరి మిథున రాశిలో ఇంకో గ్రహంగా చెప్పుకోవాలంటే శుక్ర భగవానుడు.
ఈయన జూన్ 8 వరకు కూడా, మే 15 నుంచి జూన్ 8వ తారీఖు వరకు కూడా శుక్రుడు జన్మ రాశిలో ఉండటం అనేటటువంటిది ఒక రకంగా వీరు అనుకున్నటువంటి విషయాల యందు ఆరోగ్యపరంగా కూడా ఈ శుక్ర భగవానుడు కొంత కంట్రోల్ చేస్తాడండి. ఏదైనా సమస్య ఉన్నా కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే బుధుడు శుక్రుడు ఈ 2 గ్రహాలు కూడా మరి 30వ తేదీ నుంచి ఒక 9 రోజులు కలిసి ఉంటాయి. ఈ సమయంలో వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కొంత నివృత్తి జరగడానికి శుక్ర భగవానుడు ఉపయోగపడతాడు. అనుకున్న కార్యాల యందు మంచి ఉత్సాహంతో, మంచి పట్టుదలతో వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంతో ముందుకు తీసుకువెళ్ళి అనుకున్న పనులు సాధించడానికి వీరు నిత్యము ఎంతో ఉత్తేజపరంగా భార్యాభర్తల యొక్క అనుకూలత కనుక ఈ మిథున రాశి వారు కనుక అనుకున్నట్లయితే, ఎవరో ఒకరు కనుక ఉంటే చక్కగా సౌమ్యంగా ఒకరికొకరు కనుక అభిమానించుకొని మాట్లాడుకున్నట్లయితే వీరికి ఏదో రూపకంగా దైవము సహాయం చేస్తుంది అంతరిక్షంలోంచి. ఈ యొక్క జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు మిథున రాశిలో ఉండటం ద్వారా వ్యాపారపరమైనటువంటి విభేదాలు, అంటే భాగస్వాముల మధ్య విభేదాలు, ఉద్యోగాదుల్లో మార్పులు చేర్పులు వీరిని మానసికంగా బాధలు పెట్టడం, విదేశాలలో ఎవరైనా చదువుకోవడానికి కానీ ఉద్యోగాల పరంగా కానీ ఆర్థికంగా కానీ భార్యాభర్తలు ఉన్నా కూడా అక్కడ ఎవరైనా ఉన్నా వారందరికీ కూడా కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు మరియు శుక్రుడు మళ్ళీ కలవడం ద్వారా 1-2 రోజులు కలుస్తాడు. నాకు తెలిసి గురుడు ప్లస్ శుక్రుడు సాధ్యమైనంత వరకు జూన్ 2 వరకు కూడా వారి యొక్క అనుకూలత సాగటం ద్వారా వీరికి వివాహ విషయంలో కొంతమందికి ప్రేమించినటువంటి ఎవరైతే అనుకూలంగా మేము ప్రేమించుకొని పెళ్ళి చేసుకుంటాము అనుకుంటే బంధువుల యొక్క సహాయం లభిస్తుంది. తల్లిదండ్రులు కూడా మరి కష్టసాధ్యమైన ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సరే వివాహం చేసుకునేటటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ గుర్తుపెట్టుకోండి, మనము సనాతన ధర్మంలో ఉన్నాము. హైందవ తత్వాన్ని మనం దేవతల మూర్తుల యొక్క అనుగ్రహంతో బతుకుతున్నాము. కాబట్టి ప్రేమించటం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం అసలు తప్పు కాదు. కానీ అది ఇక్కడ కులాలు మతాలు కాదండి. మన యొక్క హైందవ ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఎంతసేపు మన ధర్మంలో మనం మాత్రమే పాకులాడితేనే మనం వృద్ధి జరుగుతుంది. అంతేగాని వివాహ విషయంలో వేరే ఆలోచనలు కానీ వేరే సైడ్ ట్రాక్ కానీ వెళ్తే జీవితాలు పతనం అవడమే తప్ప అభివృద్ధిలోకి రావు. అవి గుర్తుపెట్టుకోండి. ప్రేమ అనేటటువంటిది పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు అయిన తర్వాత మాత్రమే ప్రేమ వికసిస్తుంది తప్ప పెళ్ళికి ముందు ఉండేటటువంటిదంతా కూడా ఫాల్స్, అంతా కూడా ప్రేమ కానే కాదు. అది ఒక ఆకర్షణ, అది మాత్రం నిత్య సత్యం, గుర్తుపెట్టుకోండి. అట్లాగే మిథున రాశి వారికి సంతానపరమైనటువంటి అనుకూలతలు కలుగుతున్నాయి, వివాహపరమైనటువంటి అనుకూల యోగాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గురుడు జూన్ 2 తర్వాత ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటకంలోకి 2వ స్థానంలోకి వచ్చినప్పుడు చక్కగా కుటుంబంలో ఈ వివాహపరమైనటువంటి ఆనందకరమైనటువంటి విశేషాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా వ్యాపార రీత్యా మంచి ధనలాభాదులు వస్తాయి. ఏదైనా వాహనం కొనుక్కోవటం, గృహాలు కొనుక్కోవటం అనేటటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిథున రాశి వారికి లాభంలో మే 11వ తేదీ నుండి కూడా ఈ నెల మొత్తము కూడా, జూన్ నెల మొత్తము కూడా 11వ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజుడి యొక్క దృష్టి గురుడి మీద పడ్డప్పుడు అనుకూలమైనటువంటి వివాహ లాభ సిద్ధి ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సిందే, గృహప్రాప్తి కలగాల్సిందే. స్నేహితుల యందు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, మీరు అంతకుముందు ఎవరికైనా అప్పు ఇచ్చుంటే ఉద్యోగంలో కానీ లేకపోతే మీ బంధువుల్లో కానీ అన్నదమ్ముల మధ్య శత్రుత్వాలు ఉన్నా కూడా లేదా కోర్టు కేసులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఎడబాట్లు ఉన్నటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు మళ్ళీ కలుసుకునేటటువంటి అవకాశము కలగడానికి జూన్ 2 తర్వాత చాలా చాలా మెండుగా ఉంది. ఎందుకంటే మళ్ళీ శుక్రుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అఖండమైనటువంటి భోగము, భాగ్యము, సౌకర్యవంతమైనటువంటి జీవితము, గృహయోగము, వాహన యోగాదులు, ఉపయోగాదులు, అట్లాగే బంగారము, వెండి ఇలాంటి ఆభరణాలు కొనుక్కునేటటువంటి యోగాలన్నీ కూడా చక్కగా వీళ్ళకి జూన్ మాసంలో కనిపిస్తున్నాయి. మిథున రాశి వారికి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైనా సరే వ్యాపార రీత్యా కొంతమంది మిథున రాశి వారు లేకపోతే వివాహరీత్యా కావచ్చు, వివాహం చేసుకుని కానీ విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యంలో మంచి అభివృద్ధి కలుగుతుంది మిథున రాశి వారికి. ఆరోగ్య విషయంలో జూన్ 2 తర్వాత కాస్త ఒకంత వీళ్ళకి లాభం కలిగే అవకాశము ఉంటుంది. కాబట్టి 3లో ఉన్నటువంటి కేతువు ఉన్నతమైనటువంటి కార్య సంకల్ప సిద్ధిని ధైర్యంగా వీరు చేసేటటువంటి ప్రయత్నంలో ఆయన యొక్క అనుగ్రహము గణపతి ద్వారా
మీరు స్వీకరించాలి. భాగ్యంలో ఉన్నటువంటి రాహువు తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితులు కొంచెం మెరుగుపడేలాగా ఉండటానికి దుర్గాదేవిని ఆరాధించండి. అట్లాగే ప్రయాణాల యందు ఇబ్బందులు పడకుండా ఉండటానికి దుర్గాదేవి ధ్యానం చేయండి. లేదా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనే మంత్రాన్ని చదువుకొని 11 సార్లు వెళ్ళండి. ప్రయాణాలలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. దశమంలో ఉన్నటువంటి శని భగవానుడు ఉద్యోగంలో ఎన్నో విపరీతమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు కలుగజేస్తాడు, మార్పులు కలుగజేస్తాడు. అట్లాగే ఆరోగ్యంలో అనుకున్న సంకల్పాలలో అకస్మాత్తుగా ఉన్నటువంటి ఉద్యోగాదుల్లో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరిగి వీరు ఉన్నటువంటి కింద పడిపోయినటువంటి భావన కలుగుతుంది. కాబట్టి శని భగవానుడి యొక్క ధ్యానం కూడా చాలా అవసరం. ఏదేమైనప్పటికీ గుర్తుపెట్టుకోండి, రాశి ఫలితాలు ఈ యొక్క నక్షత్రాల వారు వీరందరికీ ఇవే జరుగుతాయి అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇవి చాలా స్వల్ప మాత్రంలో జరుగుతాయి. అన్నీ కూడా గ్రహస్థితి ఎవరైతే జన్మిస్తారో ఆ జననం అప్పుడు ఉండేటటువంటి గ్రహ స్థితులు ఉంటాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ని బట్టి వాళ్ళు పుట్టంగానే జన్మజాతక పత్రిక ఉంటుంది. లేకపోతే సరైన గురువుని మీరు ఎంచుకొని ఆ గురువు ద్వారా మీ జాతక విశేషాలు తెలుసుకొని మీ లగ్నం ఏంటి, అసలు రాశి వేరండి, లగ్నం వేరు, గుర్తుపెట్టుకోండి. అట్లాగే మీకున్నటువంటి దశలు అంతర్దశలు ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, అవి ప్రజెంటు ఎక్కడున్నాయి, రాశి నుంచి లగ్నం నుంచి అవి మనకి ఏం సూచిస్తున్నాయి. కొంతమంది వివాహం సమయంలో చేసేస్తారు, గ్రహస్థితి బాగుంది గోచారం అని. లగ్నాతు దశలు అంతర్దశలు అనుకూలించకపోతే అవి విభేదాలు అయిపోతాయి. కాబట్టి వ్యాపారంలో నష్టాలు ఏర్పడతాయి, సంతానపరమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి రుణ బాధలు, ఈతి బాధలు, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, సంతాన సమస్యలు ఇవన్నీ తొలగిపోవడానికి ఏదైనా ఒక శుభాన్ని చేసేటప్పుడు, మంచి ఈవెంట్స్ అప్పుడు సరైన గురువు ద్వారా మీ జన్మజాతక పర్యవేక్షణ చేయించండి. ఎవరైనా సరే 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో గురువు ద్వారా మీ జాతకంలో జరిగే విశేషాల గురించి చక్కగా వినాలి. చక్కగా విని గురువు చెప్పినటువంటి దోష పరిహారాలు ఏమన్నా ఉంటే చేసుకోండి. ఎందుకంటే నెలకోసారి గ్రహాలు మారుతూనే ఉంటాయి. 15 రోజులకి మీరు ఎన్ని చేసుకుంటారు, ఎన్ని జపాలు, ఎన్ని హోమాలు, ఎన్ని ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు. మీరు చేసుకునే మాత్రమే మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఉంది మిథున రాశి, ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు మస్టన్షుడు మీరు చేసుకోవాల్సిందే, తప్పదు. అట్లాగే మిథున రాశి వారికి బుధుడు బాలేదు కాబట్టి విష్ణు సహస్రనామం చేయాల్సిందే. రేపు మే ఎండింగ్ వరకు కూడా, తర్వాత అయినా చేయాల్సిందే. అట్లాగే దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, దుర్గాదేవి ప్రదక్షిణాలు చేయండి. ప్రయాణాల యందు శుభం కలుగుతుంది, భాగ్యం లభిస్తుంది, తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది. అట్లాగే హనుమంతుల వారి యొక్క ఏదో ఒక పూజ చేయండి, దాని ద్వారా శని యొక్క పీడలు తొలగిపోతాయి. కాబట్టి ఈ విధంగా గోచారంలో ఏదో ఒక స్తోత్రపారాయణలో ప్రదక్షిణాలు చేయటమో చేసుకోండి. జన్మజాతకరీత్యా మాత్రమే దోషాలకి పరిహారం ఆచరించుకుంటే మీకు శుభాలు జరుగుతాయి, కార్యక్రమాలలో ప్రతిబంధకాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి ఈ విధంగా మిథున రాశి వారికి కాస్త పర్సంటేజ్ వైజ్ చెప్పను కానీ ఆత్మబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓం నమో నారాయణాయ నమః.